దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక వస్తువుని మనం ప్రేమించినప్పుడు ఆ వస్తువు బాగుండాలి అని కోరుకుంటాం. మన ప్రేమకి నోచుకొని వస్తువు పాడవుతున్నా పట్టించుకోం, లేదు దాన్ని కావాలనే పాడు చేస్తాం. కానీ ప్రేమించినటువంటి వస్తువుని ఏదో రకంగా బాగు చేయాలి, బాగా ఉంచుకోవాలి అనే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రేమించదగిన వస్తువులు మన చుట్టూ ఉండే ఈ ప్రపంచంలో ఎన్నెన్నో ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువ ప్రేమ మనకి దేని మీద ఉంటుంది? మన మీదే ఉంటుంది. మన మీదంటే మన శరీరం మీద ఉంటుంది. నిజానికి శరీరంలో ఎక్కడైనా కాస్త రోగం వస్తే, ఒక చిన్న ఇబ్బంది ఏర్పడితే ఎంతో బాధపడిపోతాం. మనం దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుని అది బాగుపడేంత వరకు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. శరీరంలో ఆరోగ్యం బాగుంటే ఆనందంగా ఉంటాం. ఎక్కడైనా రోగం వస్తే ఆ రోగం తగ్గేంత వరకు ఎంతైనా ఖర్చు చేయడానికి మనం వెనుకాడం. అంతకుముందు మనకి ఇష్టం అని సంపాదించుకున్నవి ఎన్నైనా మన శరీరానికి వచ్చినటువంటి ఆ కష్టం తొలగడానికి ఖర్చు పెట్టడానికి వెనుకాడము. ఇది లోకంలో మామూలుగా మనం చూస్తుండేటటువంటి పని. కానీ ఆ శరీరమే మనం కోరుకున్నట్టుగా ఎప్పుడూ ఉండదు. ఒకనాడు శరీరం మనం చెప్పినట్టు వింటుంది, మనకు కావలసినట్టు ఉంటుంది. కానీ కొంతకాలం మారుతున్న కొద్దీ దాంట్లో కూడా రకరకాల మార్పులు వస్తాయి. ఆ మార్పులు మనకి ఇష్టమైనవి కాకపోవచ్చు, కానీ మార్పులు సహజంగా వస్తూ ఉంటాయి. వాటిని మనం అంగీకరించాల్సి వస్తుంది. చివరికి ఒకనాడు ఆ శరీరం పనికిరానిదైపోయి, లేవడానికి పనికిరాదు, కూర్చోవడానికి పనికిరాదు, నించోవడానికి పనికిరాదు, తిరగడానికి పనికిరాదు, తినడానికి పనికిరాదు, ఉండటానికి పనికిరాని దశకి చేరితే అప్పటికి కూడా దాన్ని వదలాలి అని అనిపించదు. కానీ దానివల్ల దాంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైతే, రోగాలు రోస్ట్లో కూడా ఎదురైతే, అబ్బా ఎప్పుడు దీంట్లోంచి విముక్తి, ఎప్పుడు దీంట్లోంచి విముక్తి. అసలు అలాంటి దశ వచ్చినా కొంతమందికి నేను ఇంతకాలం ఉంటే బాగుండు, ఇంత పనులు చేస్తే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, కనీసం ఇన్నేళ్ళనే గడిపిస్తే బాగుండును అని అనుకునే వాళ్ళు కూడా కొందరు మనకి లోకంలో తారసపడుతూ ఉండడం చూస్తుంటాం.
సామాన్యమైనటువంటి కాస్త బుద్ధిమంతుడైతే శరీరానికి ఇబ్బందులు, రోగాలు, రొస్టులు వస్తే ఇది పోతే బాగుండు, ఇలాంటి శరీరంలోంచి విముక్తి వస్తే బాగుండును, ఇంకా దేనికి అది పనికి రాదనుకోండి, ఇందులోంచి నేను బయటికి వెళ్ళిపోతే బాగుండును అనైతే అనిపిస్తూ ఉంటుంది. అయితే అది అంత పనికిరాని దశ వచ్చేదాకా కాకుండా కొంచెం ముందరే రాగలిగింది అనుకోండి ఆలోచన, నిజానికి ఎంతో అద్భుతమైనటువంటి లాభాన్ని ఈ శరీరంతో మనం పొందొచ్చు. ఏం లాభాన్ని పొందొచ్చు అంటే, శరీరాన్ని చూసి నేను అని అనుకొని దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామే, దాంట్లోంచి ఒక్క అడుగు కాస్త ముందుకు వేసి శరీరం లోపల ఉన్నా నేను అనేవాడిని ఒకడిని కనుక నన్ను నేను పొందగలిగే స్థితిలోకి వెడితే, లేదు ఇంకొంచెం బుద్ధిమంతుడైతే నన్ను కూడా నడిపించేటటువంటి ఒక జగదాత్మకుడు ఒకడున్నాడు, వాణ్ణి నేను పొందగలిగితే అనే ఆలోచనల దాకా వెళ్ళగలిగామనుకోండి, అలాంటి వాడు నిజంగా అదృష్టవంతుడు. వాడు ఏ ధ్రువుడు ఏ ప్రహ్లాదుడు అయి ఉంటాడనమాట వాడు. సరే, అక్కడ దాకా వెళ్ళకపోయినా భగవంతుణ్ణి మనం గుర్తించినా గుర్తించకపోయినా మారే శరీరంలో మారని నేను ఒకడిని ఉన్నా అనే ఆలోచన కలిగినప్పుడు పోనీ నన్ను నేను పొందే ప్రయత్నం చేయాలి, ఈ శరీరం కంటే అతీతంగా ఉండే నన్ను నేను గుర్తించగలిగే ప్రయత్నం చేయాలి. దీనికే పేరు పెట్టారు ఆత్మావలోకనం, ఆత్మసాక్షాత్కారం అని పేరు పెట్టారు. కృష్ణుడు దాన్ని భగవద్గీత మొదటి షట్టంలో అంటే 2వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభించి 2, 3, 4, 5, 6 5 అధ్యాయాల్లో దీని గురించినటువంటి ఒక కూలంకషమైన చర్చ ఆయన చేశాడు. దాంట్లో దీనికి యోగము అని పేరు పెట్టాడు. యోగం అంటే పొందుట. ఏం పొందుట? ఏది మారకుండా ఉండేదో దాన్ని పొందుట. మారకుండా ఉంటుందా ఆ లోపలదేదో, ఈ శరీరం కంటే విలక్షణమైందేదో అంటే ఉంటుంది అని మారే దీన్ని దృష్టాంతంగా పెట్టి మారని దాన్ని వ్యతిరేక దృష్టాంతంగా చూపించడానికి 2వ అధ్యాయంలోనే ప్రయత్నం చేశాడు ఆయన. దీనికి దానికి ఉండేటటువంటి తేడాలు చూపించాడు ఆయన. ఇది కొన్నిటి కలయిక, అది కాదు, ఇది మార్పు చెందేది, అది మార్పు చెందదు, ఇది స్థూలము, అది సూక్ష్మము, ఇది ఒకనాడు పుట్టేది పోయేది, అది పుట్టనిది పోనిది, ఇది మార్పు చెందేది, అది మార్పు చెందనిది. ఇలాగా సుమారు 13 రకాలైనటువంటి దృష్టాంతాలని ఇచ్చి శరీరం వేరు ఆత్మ వేరు అనేదాన్ని అక్కడ మనకి చూపించాడు. కనుక అందులో నువ్వు పొందాల్సింది ఆత్మని అని గుర్తించినప్పుడు దానికి యోగము, ఆత్మ సాక్షాత్కారము. ఎవడైతే అలాగ గుర్తించి ఉంటాడో వాడు యుక్తుడు. అంటే పొందవలసింది ఈ జీవుణ్ణి, తెలుసుకోవలసింది జీవుడు గురించి. అలాంటి వాడికి యుక్తుడు అని పేరు పెట్టాడు. అయితే ఆ స్థితికి తను చేరడానికి, అలాంటి దాన్ని తను పొందడానికి చేసే సాధన ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మన శరీరంలో ఉన్నాం కనుక ఈ శరీరాన్ని వాడుకుంటూ ఆ స్థితికి చేరాలి. ఈ వాడుకునేటువంటి విధానం, ఇందులో కొన్ని రకాల అంశాలు కూడి ఉన్నాయి. అందుకోసం ఆ విధానం అనేది కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం క్లిష్టమైనది అన్నమాట. శరీరంతో పనిచేయాలి, బుద్ధితోటి నిశ్చయం చేసుకోవాలి, మనస్సుతోటి ఆలోచించాలి, ఇంద్రియాలతోటి ప్రవర్తించాలి. వీటన్నిటినీ ప్రవర్తిస్తూ తను ఆ లోపల చేరాల్సినటువంటి లక్ష్యాన్ని చెదరచకుండా ఉంచుకోవాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అని, కొంచెం బోల్డంత కాంప్లికేటెడ్ అనమాట. ఇది ఎలా చేయాలి ఈ పని
అనేది చెప్పడం కోసమనే గత అధ్యాయాల్లో అంటే 6వ అధ్యాయానికి పూర్వం అసలు పొందాల్సిందంటే ఏమిటో ఒకసారి కన్సాలిడేటెడ్గా సమగ్రంగా చెప్పేసి దాంట్లో పని ఫిజికల్గా చేసేటటువంటి పని, శారీరకంగా జరిగేటటువంటి పని ఎలా ఉండాలి ఇది చెప్పాడు. బుద్ధితోటి ఉండాల్సిన నిశ్చయం ఎట్లా ఉండాలి అది చెప్పాడు. మనస్సుతోటి చేయాల్సిన ఆలోచన ఎట్లా ఉండాలి చెప్పాడు. ఆ ఆలోచనని పొందడానికి కావలసిన సాధనం ఏమిటి అనేది చెప్పాడు. ఇందులో చేయాల్సిన పని ఏమిటి అనే దాన్ని 3వ అధ్యాయంలో చెప్పాడు. దానికి వెనకాతలు ఉండాల్సినటువంటి నిశ్చయం ఎట్లాంటిది 4వ అధ్యాయంలో చెప్పాడు. దానిని సాధించడానికి వీడు బుద్ధితోటి చేయాల్సినటువంటి నిశ్చయం ఎట్లాంటిది 5వ అధ్యాయంలో చెప్పాడు. శరీరంతో ఒక పని తను చేసేటప్పుడు కొన్ని నియమాలకు కట్టుబడి చేయాలంటే దానికి ఒక ప్రాక్టీస్ కావాలి. ఈ ప్రాక్టీస్ ఎట్లా చేయాలి అనేటటువంటి దాన్ని మనస్సుని కంట్రోల్ చేసుకోగలిగేది ఆత్మసాక్షాత్కారం కోసం ఎట్లా, దీన్ని మనకి ఆత్మ సంయమ యోగము అని దానికి పేరు పెట్టాడు అన్నమాట. సో ఇది యోగానికి ఎట్లా ఉపయోగపడుతుంది అని కదా మనం చెప్పుకునేది, ఆత్మ సాక్షాత్కారానికి. ఇదంతా సాధనం. సాధనానికి కూడా యోగము అనే పేరు పెట్టి ఆ సాధన చేసి దాంట్లో కాస్త నిలకడ సాధించిన వాడు కూడా యుక్తుడు అని పేరు. ఇప్పుడు యుక్తుడంటే సాధన చేస్తున్నవాడు, యుక్తుడంటే సాధన చేసి పూర్తి చేసినవాడు కూడా. యోగము అంటే చేసే ప్రాక్టీస్, యోగము అంటే పొందాల్సినటువంటి ఫలితం కూడా. పదాలను మనం కొంచెం జాగ్రత్తగా మనస్సులో పెట్టుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు కృష్ణుడు ఈ భగవద్గీత శాస్త్రంలో ఎలా వాడుతున్నాడు అనేది మనం దృష్టి పెట్టి పెద్దల మార్గదర్శనంలో పెడితే సక్రమంగా మనకు అవగాహన అవుతుంది. లేకపోతే అంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. భగవద్ రామానుజాచార్య స్వామి ఈ విషయంలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలగడానికి మనకి మార్గాన్ని చూపించారు. దాంట్లో మనం చెప్పుకుంటున్నాం మనకు కావలసింది ప్రధానమైనటువంటిది మెయిన్ పరికరమైన మనస్సు. ఏమిటో మనసు కుదురుగా లేదండి అంటాము, ఏమిటో మనస్సు అంతా చికాకుగా ఉంది అంటాం, మనసు ప్రశాంతంగా ఉంది అని అంటాం. మాటలు బాగున్నాయి కానీ నిజానికి మనస్సుకంటూ సహజంగా ఏదీ లేదు. మనస్సు ఒక అచేతన పదార్థం. మన శరీరం కూడా అచేతన పదార్థమే, ఇంద్రియాలు అచేతన పదార్థాలే, మనస్సు అచేతనమైనటువంటి పదార్థమే. ఇవి పని చెయ్యాలి అని అంటే వెనకాతల మనమే దానికి కావాల్సినటువంటి కరెంటు సప్లై చేయాలి. దానికి మనం కరెంటు సప్లై చేస్తే అవి ఏమైనా ఆడతాయి, మనం సప్లై చేయకపోతే పడుకుని ఉంటాయి. సప్లై చేసేటటువంటి మన మాటే వినని దశలోకి అది పెడుతోంది అని అంటే దాన్ని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కంట్రోల్ చేయాలి అని అనిపించాలి ముందర మనకి. ఆ నిశ్చయం ముందర మనకు కావాలి. నిశ్చయం కావాలంటే మనకు పొందాల్సింది ఏమిటో మొట్టమొదటి ఒక స్పష్టత ఏర్పడాలి. ఏది పొందవలసింది అంటే మన శరీరంతో పొందేటటువంటి సుఖాలు మనకి పొందాల్సినవా, లేక నన్ను నేను తెలుసుకొని మారని నన్ను నేను గుర్తించడం అనేటటువంటి దాన్ని నేను పొందాలి. ఏది నేను పొందాల్సింది అంటే శరీరంలో ఉన్నంత వరకు శరీరాన్ని మనం మరిచిపోవడానికి వీల్లేదు, దాన్ని చిన్నచూపు చూడటానికి వీల్లేదు. ఎందుకంటే అందులో మనం బద్ధులమై ఉన్నాము. దేంతో బద్ధులమై ఉన్నాము? కర్మతోటి మనం బద్ధులమై ఉన్నాము. కర్మ మనందరినీ ఇక్కడ బంధించి పెట్టింది. ఇది తొలగాలి. ఇది తొలగాలి అంటే గిన్నెకి పట్టిన మసి తొలగాలి అంటే పోదు కదా, దాన్ని తోమాలి. అంటే దాంట్లో కొంత పని కావాలి అక్కడ. ఆ తోమడం అనేది జరిగితేనే అది ఈవేళకో రేపటికో మరో నాటికో
ఆ మసి తొలగి సహజంగా ఉండేదాని కాంతితోటి అది ప్రకాశించడం జరుగుతుంది. ఈ తోమడం అనేది ఒక క్రియ, ఒక ప్రక్రియ. అది శరీరంతో జరగాల్సింది. మనకి లోపల ఇంద్రియాలకి మసిపట్టు ఉంది, మనస్సుకి మసిపట్టు ఉంది. దీన్ని మనం తోమాల్సి ఉంటుంది, దాన్ని తోమాల్సి ఉంటుంది. అది తోమితే తప్ప కర్మబంధము తొలగుట అనేది జరగదు. ఇది తొలగాలంటే ముందర మనకి నిశ్చయం ఉంటేనే దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తాం. లేకపోతే కొంచెం తోమడం ప్రారంభించామనుకోండి, ఇప్పుడు గిన్నెనంటే మన ఇష్టం వచ్చినట్టు తోముతాం, పర్వాలేదు. దానికంటూ తెలుసుకునేటటువంటి జ్ఞానం లేదు కనుక మనం ఇసుక పెట్టి తోమినా, పీచు పెట్టి తోమినా, రాయి పెట్టి తోమినా, ఇంత యాసిడ్ పోసి దాన్ని తోమినా అది ఏమి కిక్కురు మందు అలా పడి ఉంటుంది. కనుక మనం దాని మీద ఎలాంటి ప్రయోగాలు చేసినా పర్లేదు. కానీ శరీరం మీద మనం ప్రయోగాలు చేయాలి అనేటప్పటికీ ఇందులో ప్రతి చోట ఇది రకరకాలైనటువంటి ఇబ్బందులను మనకి పెడుతూ ఉంటుంది. దీనికి ఏదైనా ఒక పని చేయాలంటే దీనికి కలిగినటువంటి ఆ స్పందనని మళ్ళీ ఇది మనకే తెలియజేస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్ని బాగు చేయాలి అని కూర్చోబెట్టి రాస్తుంటే వాడు క్యార్ 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 అని ఏడడం ప్రారంభించాడు అనుకోండి, సరే ఆ పలక బల్పం పక్కన పెట్టి సరే తర్వాత చూద్దాంలే, తర్వాత రాయిద్దాంలే, కాసేపు వీడిని ఏదో ఆడుకొని ముందర ఏడుపు అయితే ముందర తగ్గని కలిసిన తర్వాత తగ్గది ఆలోచిద్దాం అని మనం వదిలిపెట్టేస్తుంటాం. బలవంతంగా చిన్నపిల్లల్ని మనం దండించి చేయలేం కదా. అందులో ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అసలు కుదరదు అలాంటి పని చేయడానికి. ఎందుకంటే వాడిని ఏడిపిస్తే మళ్ళీ ఎవడొచ్చి మళ్ళీ మనం తిడతాడో తెలియదు మనకి. మన పిల్లలైనా వాళ్ళని మనం ఏమైనా చేయడానికి మన మీద మనకే హక్కు లేనటువంటి రోజులు ఇవి. రైట్? రకరకాల సంఘాలు లేకపోతే ఆర్గనైజేషన్స్ ఏవో వచ్చి మన మీద ఎన్నో రకాలైనటువంటి నిర్బంధాలని ఇంపోజ్ చేస్తాయి. బయట మనం చూస్తున్నాం, అది మన లోపల కూడా అంతే. మనమై పంపిస్తున్న జ్ఞానాన్ని బుద్ధి, మనస్సుకి, ఇంద్రియాలకి, శరీరానికి పంపిస్తున్నాం. దీన్ని మన మాట వినేట్టు చేసుకోవడానికైనా కొంచెం నిర్బంధం పెట్టామంటే అది అక్కడి నుంచి ఏడుస్తూ మెల్లిగా మన దగ్గరికే సమాచారం ఇచ్చేస్తే, అయ్యో పోన్లే దాన్ని ఎందుకు అంత ఇబ్బంది పెట్టేందుకు, పోనీ కాస్త ఆపుదాని లేదు ఇవాళకి, వదిలేద్దాని లేదు ఇవాళకి అని మనకే అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సన్నివేశాలు మన చుట్టూ ఉండేటప్పుడు వీటిని ఇబ్బంది పెట్టకుండా మనకి స్వాధీనం అయ్యేట్టుగా, మన మాట వినగలిగేటట్లుగా ఎట్లా చేసుకోవాలి? దీనికోసం కృష్ణుడు 3, 4, 5 అధ్యాయాల్లో ఎన్నో రకాలైనటువంటి విషయాలను చెప్పి 6వ అధ్యాయంలో దానికోసం చేసే సాధనను కూడా ఒక క్రమ పద్ధతిలో శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మన నా అతి ఉచ్ఛ్రితం నా అతి నీచం, మరి ఎత్తొద్దు మరి పల్లంగా వద్దు, గుచ్చుకునేట్టుగా ఉండొద్దు, సుఖంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మరీ స్ట్రైట్గా కూర్చోకు, కొద్దిగా వాలి కూర్చో. ఇలాంటివన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది గతంలో. సో ఒక పద్ధతిలో అభ్యాసాన్ని ఆరంభం చేసి క్రమక్రమంగా మన మాట వినేటట్టుగా చేసుకుని మనస్సులో నేనే నన్ను పొందాలి అంటే ఈ ఆత్మ గురించినటువంటి విషయాన్ని నేను పూర్తిగా సాధించాలి అని ఆత్మ మీద ప్రేమ కలిగించాలి. అంటే మన మీద మనకి ప్రేమ కలగాలండి. వచ్చిన ప్రాబ్లం అంటే మన మీద మనకే ప్రేమ లేదు. కానీ మనకి శరీరానికి సంబంధించిన వాటన్నిటి మీద ప్రేమలు మనకి కావలసినంత ఉన్నాయి. వాటి మీద ప్రేమను మనం పెంచుకున్నాం, మన మీద పెంచుకోవడం మానేశాను. ఈ ప్రేమకి జిడ్డు అని పేరండి. సంస్కృతంలో ప్రేమని స్నేహము అని అంటారు. ఈ స్నేహం కావాలి. ఆత్మ యందు తన యందు స్నేహం కలగాలి. ఈ తన యందు స్నేహం అనేది మనస్సు అనే గిన్నెలో పూర్తిగా నింపాలి. మనస్సు అనే కంటైనర్ పూర్తిగా ఆ స్నేహంతో నిండాలి. అయితే ఇది నిలకడలేనిది. మనస్సు బేస్లెస్ వెసల్ లాంటిది. ఇది మామూలుగా ఎక్కడైనా దానికి స్థిరంగా ఉంటే ఇలా నేల మీద కూర్చుంటుంది.
అది లేని గిన్నె అయితే ఇలా 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 ఊగుతూ ఉంటుంది కదా. ఈ మనస్సు అట్లాగా ఊగేది కావడం చేత దీన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇందులో ఏ కాస్త ఇటు అటు జరిగినా అది ఊగడం ప్రారంభిస్తుంది. అందులో ఉండేటటువంటి ఆ జిడ్డుని, జిడ్డు అంటే నూనె లాంటిది అనుకోండి, నూనె నెయ్యో కరిగింది ఏదైతే అది ఒక జిడ్డు కలిగిన పదార్థం, దాన్ని ఇటు అటు ఒలకపోసేస్తూ ఉంటుంది. అది కొంచెం ఎక్కువ ఊగితే ఆ గిన్నె కాస్త శుభ్రంగా బోర్లు పడుతుంది, దాంట్లో అంత మొత్తం ఖాళీ అయిపోతుంది. ఊగడానికి ప్రయత్నం చేసే మనస్సు ఊగడాన్ని ఆపడానికి ప్రయత్నం చేసేటటువంటి మనస్సు. కదిలే గిన్నె, కదలని గిన్నె, రెండు గిన్నెలు. ఈ రెంటికి దృష్టాంతం చూపించారండి మనకి. కదిలే గిన్నెకి, ఒలకడానికి సిద్ధంగా ఉండే గిన్నెకి ధృతరాష్ట్రుడిని ఉదాహరణగా చూపించారు. ధృతరాష్ట్రుడు వాళ్ళ అబ్బాయి దుర్యోధనుడు, ఆయన దృష్టాంతంగా పెట్టుకున్నారు. కదలకుండా ఉంచాలని సాగించే ప్రయత్నానికి అర్జునుడిని దృష్టాంతంగా పెట్టుకున్నారు. మనస్సు రెండు రకాలు, దుర్యోధనుడి మనస్సా, ధృతరాష్ట్రుడి మనస్సా, ఇది మనం చూసుకోవాలి మొట్టమొదట. ఈ రెంటిని కలిగిన వాడు ధృతరాష్ట్రుడు ఆత్మగారు. ఇప్పుడు ఈ ఆత్మగారికి దేని యందు దృష్టి ఉంటుంది? ధృతరాష్ట్రుడి మీద దృష్టి ఉంటుందా, అర్జునుడి మీద దృష్టి ఉంటుందా? మనం విన్నాం భగవద్గీత ఆరంభంలోనే, మామకాహ అన్నాడు ధృతరాష్ట్రుడిని, వాటేసుకున్నాడు. పాండవాహ అంటూ అర్జునుడిని దూరంగా పెట్టాడు. అంటే నిలకడగా ఉండడం మీద అతనికి ఇష్టం లేదు. కదులుతోందని తెలిసినప్పటికీ దుర్యోధనుడిని అతను ఏమీ అనలేకపోయాడు. అంటే అల్టిమేట్లీ ఏం చేసుకుంటున్నాడు? తాను ఆత్మహననం చేసుకుంటున్నాడు. అతను తనని తానే నశించేట్టు చేసుకున్నాడు. పాపం అది ఆయనకి చివరిదాకాను ఆయనకి తెలుసును. తెలిసినప్పటికీ కూడా అతనిలో ఉండేటువంటి బలహీనత కారణం చేత ఏం అనలేకపోయాడు పాపం కొడుకుని. వాడి ఇష్టం వచ్చినట్టు వాడు ఆటలు ఆడుతున్నప్పటికీ, వాడి ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తున్నప్పటికీ, నిజానికి వాడు రాజు కాదు, ఏం కాదు, రాజు ధృతరాష్ట్రుల వారే. కానీ దుర్యోధనుడు అన్ని రకాల స్వాతంత్ర్యాన్ని తీసుకుని, కర్ణుడికి నీకు అంగరాజ్యం ఇచ్చేస్తున్నాను పొమ్మన్నాడు, ఇంకొకడికి ఇంకోటేదో చేస్తున్నాను పొమ్మన్నాడు, ఎవడికి ఏ ఫేవర్ కావాలంటే వాడికి ఆ ఫేవర్ చేసేటటువంటి స్వాతంత్ర్యాన్ని వాడు తీసుకున్నాడు. తండ్రికి ఉండేటువంటి పుత్ర వాత్సల్యం చేత వాడిని ఏమీ అనలేక పాపం ఊరుకుంటూ, తనకి బాధ కలుగుతోంది, తెలుసును వాడు పాడవుతున్నాడు అని, దానివల్ల నష్టం వస్తుంది అని తెలుసును. కానీ వాడిని నిర్బంధించి ఒక్క మాట, ఐ జాగ్రత్త అంటే ఇంకేం ఉండేది కాదు నిజానికి. కానీ ఆ మాత్రం కూడా అనడం చేత కాలేదు అతనికి, నష్టం తర్వాత పోయాడు. సో మనం మన మనస్సుని దుర్యోధనుడిలా గట్టే పెట్టుకోవాలా, అర్జునుడిలా గట్టే పెట్టుకోవాలా? అర్జునుడిలా గట్టే పెట్టుకోవాలంటే ఇదిగో నీకు ఒక సాధన చెప్పా. కూర్చోవడం అలవాటు చేసుకో, తిండి మీద మొట్టమొదటి కంట్రోల్ అలవాటు చేసుకో. ఎందుకంటే అన్నిటికీ ప్రధానం, కూర్చోవడానికి కూడా తిండే ప్రధానం అయ్యా అని మనకు కొద్దిగా వెనకాతలే. అంటే 18 శ్లోకాల దగ్గర 17వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మంచిగా తిను, మంచివి తిను, తగినట్లుగా తిను, యుక్త ఆహార విహార, యుక్త చేష్టస్య కర్మసు, యుక్త స్వప్న అవబోధ. ఇవి కనుక నువ్వు సవ్యంగా నేర్చుకోగలిగితే నీకు మనం అనుకున్నటువంటి యోగం అంటే ఆత్మ దర్శనము లేక ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటిది నీకు చక్కగా స్పష్టంగా కలుగుతుంది. అది లేదు, నీ ఇష్టం వచ్చినట్టు తింటా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటావా, అది నీకు దుర్యోధనులాగా మొత్తం పూర్తిగా గిన్నె బోర్ల పడుతుంది, అంతా ఖాళీ అయిపోతుంది. లేదు దాన్ని సహిస్తానంటావా, నిలకడగా ఉండేటువంటి గిన్నె లాగా, అర్జునుడి లాగా అది అయ్యి విజయాన్ని సాధించగలుగుతావు. అప్పుడు వాడు యుక్తః ఇతి ఉచ్యతే తదా. ఇలాంటి ప్రయత్నం చేస్తే మాత్రమే వాడు యుక్తుడు అవుతాడు అని యోగ దశ దాని గురించినటువంటి చర్చని చేయడం ప్రారంభం చేశాడు శ్రీకృష్ణుడు 19-20 శ్లోకాల దగ్గరికి వచ్చేటప్పటికి.
వాటిని గురించి మనం కొంచెం స్పష్టంగా అనుకుంటూ ముందుకి సాగడం మనందరికీ కూడా మంచిది. అందుకే ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయంలో 19వ శ్లోకం దగ్గర నుంచి మనం క్రమంగా ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.